మీకు కాఫీ టీలు అలవాటు ఉన్నాయా? మాకైతే ఏదో తక్కువ అనమాట. ఎప్పుడో మహా అయితే నెలలో 2 సార్లు తాగుతాం అంతే కాఫీ టీ. అంతకు మించి అసలు తాగము. నేనైనా మా వారైనా అంతే. ఇప్పుడు ఎన్ని పాలైతే ఎక్కడియి అక్క అనుకుంటున్నారా? మేము పాలు కాఫీ టీలు పాలు ఏం తాగం గానీ, మా హనీకి అయితే కంపల్సరీ పాలు తాగిద్ది. కాకపోతే రీసెంట్‌గా అది 1 వీక్ నుండి అయితే పాలు తీసుకోవడం పూర్తిగా తగ్గిచ్చేసింది. దానివల్ల పాలు కూడా బాగా స్టోర్ అయిపోయి ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో నుండి తీసి అట్లా పొయ్యి మీద పెట్టంగానే ఇరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఎక్కువ రోజులు ఉండవు కదా పాలు. అట్లా అట్లా అయిపోతున్నాయి. ఇంక సర్లే వీటితో ఏదో ఒకటి చేద్దాం అన్న ఉద్దేశంతో ఏం చేద్దాం, సేమియా చేద్దామా, పరమాన్నం చేద్దామా, లేకపోతే స్వీట్ రెసిపీ ఏమైనా చేద్దామా? అవి ఏం చేసినా నేను ఒక్కదాన్ని తినాలి, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారనమాట. అప్పుడే గుర్తొచ్చింది ఈ పన్నీర్ ఐటమ్. అసలు నిజంగా ఇది నేను సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైము ఎంత వరస్ట్గా వచ్చిందో ఆల్రెడీ రెసిపీ ఉంది మన షార్ట్లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కానీ ఈసారి మాత్రం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నిజంగా నాకు నేనే శబాష్ అనుకున్నాను. అంత పర్ఫెక్ట్గా ఉంది కదా, చూసారా?